భారతదేశ వ్యవసాయ చరిత్రలో ల్యాండ్ సీలింగ్ లిమిటేషన్స్ అనేది మరొక విప్లవాత్మకమైన మార్పు. అప్పటికి ఎన్నో వందల ఎకరాలు ఉండేది. దాన్ని గవర్నమెంటు ఒక ల్యాండ్ సీలింగ్ లిమిట్ పెట్టింది. మ్యాక్సిమం పర్ ఫ్యామిలీ అప్ టు 50 acres వరకు లిమిట్ చేశారు. దాంతో ఏమైపోయిందంటే వాళ్ళు ప్రభుత్వానికైనా హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చేది, లేదా ఆ ప్రాంతం ఆ గ్రామంలో ఉండి వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాళ్ళు, వాళ్ళతో కలిసి ఉన్నవాళ్ళు, లేదా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ దాన్ని దానంగా ఇవ్వడమో ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయడమో జరిగింది. అంటే ఒక నిర్ణయము, ఒక ప్రభుత్వ నిర్ణయం నిజంగా ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు ఎంతో గొప్పగా ఆలోచించినట్టు. అటువంటి నిర్ణయం తీసుకోకుండా భూస్వాములు, పెత్తందారులు వాళ్ళకే అనుకూలంగా ఉండి వాళ్ళ చేతే ఓట్లు వేయించుకొని వాళ్ళు ప్రజల్ని భయపెట్టి ఆ రోజు ప్రభుత్వాలను కాపాడగలిగేవాళ్ళు. కానీ అటువంటి కాపాడగలిగినటువంటి మనుషులను కూడా కాదని వాళ్ళకి కూడా నష్టం కలిగించేటువంటి ఒక చర్యని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకోవడం చాలా అభినందనీయం, చాలా గొప్ప పరిణామం. దానితో ఏమైపోయిందంటే ల్యాండ్ సీలింగ్ లిమిట్ 50 ఎకరాలకి పరిమితి అవటంతో చాలా వరకు ఒక ఊర్లో సపోజ్ ఒక 500 ఎకరాలు, ఒక 1000 ఎకరాలు ఉంటే ఎక్కువ ఒక 2-3 కుటుంబాల చేతిలోనే భూమి అంతా ఉండేది. ఎప్పుడైతే ల్యాండ్ సీలింగ్ లిమిట్ పెట్టారో అక్కడ ఉన్నటువంటి దాన్ని నమ్ముకొని అక్కడ పనిచేస్తున్నటువంటి కుటుంబాలకి ఆ ఓనర్షిప్ ఇచ్చారు. దాంతో వాళ్ళకు ఒక ల్యాండ్ ఓనర్షిప్ వచ్చింది. చరిత్రలో భూమి కలిగి ఉండడం అనేది ఎవరికైనా గొప్ప ఆనందకరమైన పరిణామం. అందుట్లో దున్నేవాడిదే భూమిలాగా పని చేయగలిగేవాడి చేతిలోకి భూమి రావడంతో డెఫినెట్గా అప్పుడు ఆ టైంలో వ్యవసాయ సంపద బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ వ్యవసాయ చరిత్రలో ల్యాండ్ సీలింగ్ లిమిట్ అనేది ఒక గొప్ప పాత్ర.